హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిటెక్ తెలుగు. ఈరోజు మనం వీడియోలో సమ్ ఆఫ్ యువర్ వీడియోస్ హ్యావ్ బీన్ టేక్ డౌన్ ఫ్రమ్ యూట్యూబ్ అని మీకు మార్నింగ్ కావచ్చు లేక నైట్ కావచ్చు స్ట్రైక్ అనేది వస్తూ ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుందంటే అప్లెక్స్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి. ఈ అప్లెక్స్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే ఏంటి? చాలామంది ఫేక్ స్ట్రైక్ ఇస్తున్నారు అని అనుకుంటున్నారు. యాక్చువల్గా క్లియర్ డీటెయిల్ అనేది నేను ఇక్కడ ఇస్తానండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ చూస్తున్నారు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ సపోర్ట్ ఇవ్వండి. సో ఇప్పుడు మనం క్లియర్ గా చూద్దాం. చాలా మంది తెలియకుండా గూగుల్ నుంచి తీసిన ఇమేజెస్ యూజ్ చేస్తూ ఉంటారు. తర్వాత మూవీ క్లిప్స్ యూజ్ చేస్తూ ఉంటారు, ఇమేజెస్ యూజ్ చేస్తూ ఉంటారు, తర్వాత సీరియల్ ఇమేజెస్ యూజ్ చేస్తూ ఉంటారు, టీవీ సీరియల్ వీడియో క్లిప్స్ యూజ్ చేస్తూ ఉంటారు. తర్వాత హాట్స్టార్ కావచ్చు, G5 కావచ్చు, అదర్ స్ట్రీమింగ్ యాప్స్ నుంచి చాలా వరకు వీడియోస్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, ఆడియో క్లిప్ కావచ్చు అన్ని కలెక్ట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కాపీరైటెడ్ అనేది మెయింటైన్ చేయడం అయితే కుదరదు. అందువల్ల వీళ్ళు ఏం చేస్తారంటే కొన్ని కంపెనీస్ హేర్ చేసుకుంటారు. ఇలా మా కంటెంట్ ని ప్రొటెక్ట్ చేయండి, ఎవరు యూజ్ చేసుకున్నట్లు చూసుకోండి అని చెప్పేసి. అందులో ఒకటి అప్లెక్స్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్. వీళ్ళు ఏం చేస్తారంటే 24 hours సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వీళ్ళు బ్రాండెడ్ గా టైఅప్ అయిన కంపెనీస్ ఏదైతే ఉన్నాయో అప్లెక్స్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ లో వాళ్ళ మెటీరియల్ ఎవరు యూజ్ చేస్తున్నారో అప్లెక్స్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి స్ట్రైక్ అనేది పంపుతూ ఉంటారు. సో అలాంటప్పుడు మీ ఛానల్ అనేది టర్మినేట్ అవుతూ ఉంటుంది. సో మాక్సిమం వచ్చేసి గూగుల్లో దొరికే ఇమేజెస్ కావచ్చు, టీవీ సీరియల్స్ ఇమేజెస్, ఆడియో క్లిప్స్ ఇవన్నీ యూజ్ చేయకండి. సో మీకు ఇప్పుడు స్ట్రైక్ రాకున్నా కానీ ఫ్యూచర్లో స్ట్రైక్ అనేది వస్తూ ఉంటుందండి. ఇప్పుడు మీకు క్లియర్ అయింది అనుకుంటాం. సో అప్లెక్స్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది రియలా ఫేక్ అనేది, ఓకేనా? సో ఈ అప్లెక్స్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ స్ట్రైక్ అనేది వచ్చి రియల్ అండి, ఓకేనా? సో ఈ వెబ్సైట్లో మనం చూద్దాం డైరెక్ట్గా వెళ్ళి. అప్లెక్స్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్లో వచ్చేసి చాలా కంపెనీ టైఅప్లో ఉన్నాయి. సో మీరు వాళ్ళ మెటీరియల్ యూజ్ చేయాలంటే ఫేర్ యూస్లో యూజ్ చేయండి. ఒకటి కనుక్కోండి, ఒకటి పర్మిషన్ తీసుకొని కాపీరైట్ తీసుకొని మీరు ఆ మెటీరియల్ అనేది యూజ్ చేయాలండి. అలా యూజ్ చేయకపోతే మీ యూట్యూబ్ ఛానల్లో స్ట్రైక్ అనేది వస్తూ ఉంటుంది. అప్లెక్స్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చి ఏ కంపెనీలో పార్ట్నర్షిప్ ఉందో ఆ మెటీరియల్ మీరు యూజ్ చేస్తున్నట్లయితే మీకు ఈ స్ట్రైక్ అనేది వస్తూ ఉంటుందండి. సో ఇవన్నీ అవాయిడ్ చేసుకోండి, మీ ఒరిజినల్ వీడియో అప్లోడ్ చేయండి. మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు, సో ఈ కాపీరైట్ స్ట్రైక్ వచ్చింది కదా, రిమూవ్ చేయడం కుదరదా అంటే కుదరదండి. సో అప్లెక్స్ సాఫ్ట్వేర్ లిమిటెడ్ ప్రైవేట్ లిమిటెడ్ వచ్చిన స్ట్రైక్ రిమూవ్ చేయడం అనేది కుదరదు, ఎందుకంటే వాళ్ళ మెటీరియల్ మీరు యూజ్ చేశారు కాబట్టి. ఇప్పుడు మీకు క్లియర్ అయింది అనుకుంటా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కలో ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.